టాలీలోని ఒక కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయాలి? అసలు కంపెనీ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాలీ నేర్చుకున్నారు. ఒక చోట మీరు జాబ్ చేస్తున్నారు. ఎక్కడ జాబ్ చేస్తారండి? ఏదో కంపెనీలో జాబ్ చేస్తారు. సో, వాళ్ళు అకౌంట్స్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ నేమ్‌తో ఒక కంపెనీ అయితే క్రియేట్ చేసుకోవాల్సొస్తుందండి. ఆ కంపెనీ క్రియేట్ చేసుకొని, ఆ ఇయర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆ కంపెనీలో ఎంట్రీ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేదైతే చూద్దామండి. టాలీని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అని లాస్ట్ క్లాస్‌లో అయితే చెప్పుకున్నాము. జస్ట్ మనకి ఈ విధంగా టాలీ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి ఎఫ్3 కంపెనీ అని కనిపిస్తుంది చూసారండి? లేదా కీబోర్డ్‌లో జస్ట్ మీరు ఎఫ్3 అనే కీ ప్రెస్ చేసినా సరే సరిపోతుందండి. లేదా మీరు ఇక్కడ పైన చూడండి కే కంపెనీ అని కనిపిస్తుంది. కే కింద మనకి ఒక సింగిల్ లైన్ కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి టాలీలో. సింగిల్ లైన్ ఉంది అంటే ఆల్ట్ ప్లస్ కే. డబుల్ లైన్ ఉంది అంటే కంట్రోల్ ప్లస్ కే. ఆల్ట్ ప్లస్ కే, కంట్రోల్ ప్లస్ కే. ఇక్కడ మనకి సింగిల్ లైన్ ఉంది కాబట్టి ఆల్ట్ ప్లస్ కే చేసినా సరే కంపెనీకి సంబంధించి ఓపెన్ అవుతుంది. లేదా ఇక్కడ ఎఫ్3లోకి వెళ్ళినా సరే మనం కంపెనీకి సంబంధించి ఓపెన్ అవుతుంది. కంపెనీ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి ఇక్కడ. క్రియేట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ. ఫస్ట్ మనం కంపెనీని క్రియేట్ చేయాలి కాబట్టి, క్రియేట్ కంపెనీ అనేదైతే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే, కంపెనీ క్రియేట్ చేయడానికి ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి కంపెనీ డేటా పాత్. డేటా పాత్ అంటే మన సాఫ్ట్‌వేర్ ఎక్కడైతే ఏ పాత్‌లో అయితే ఇన్‌స్టాల్ చేసామో ఆ పాత్ కనిపిస్తుంది. నెక్స్ట్ కంపెనీ నేమ్ అనేది అడుగుతుందండి. నేనిక్కడ భవానీ ట్యుటోరియల్స్ భవాని ట్యుటోరియల్స్ అని ఇచ్చానండి. సేమ్ మీకు నెక్స్ట్ మెయిలింగ్ నేమ్ కూడా అదే కనిపిస్తుంది. అలాగే అడ్రెస్ అండి. అడ్రెస్ వచ్చేసరికి నేను వైజాగ్ అని ఇస్తున్నాను. ఇక్కడ మీకు 2, 3 లైన్ అడ్రెస్ ఉంటుంది. మీరు ఫుల్ అడ్రెస్ అయినా ఇవ్వచ్చండి. ప్రెజెంట్ మనం కంపెనీలో వర్క్ చేస్తే గనుక డీటెయిల్స్ అన్ని ఖచ్చితంగా ఇవ్వాలండి. సో, మీకు జస్ట్ ఎక్స్‌ప్లనేషనే కాబట్టి అంత నీట్ కాదు కాబట్టి నేను జస్ట్ వైజాగ్ అని ఇచ్చాను. అలాగే స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్. కంట్రీ ఆటోమేటిక్‌గా వస్తుంది. అలాగే మీది పిన్ కోడ్ ఏదైతే ఆ పిన్ కోడ్ అనేదైతే ఇవ్వండి. అలాగే టెలిఫోన్ నంబర్ ఏ టెలిఫోన్ నంబర్ అయితే ఉందో ఆ టెలిఫోన్ నంబర్ ఇవ్వండి. అలాగే మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫ్యాక్స్, ఈమెయిల్, వెబ్‌సైట్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ పర్పస్‌లో మనం ప్రాక్టీస్‌కే కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా చేయాలని లేదు. ఇన్ కేస్ కంపెనీలో అయితే ఖచ్చితంగా అవన్నీ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ మీకిక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి మనకి? ప్రతి ఇయర్ కూడా. ఎవ్రీ ఇయర్ మనకి ఏప్రిల్ 1న ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్. బుక్స్ అనేది ఎప్పుడు బిగిన్ చేస్తాము? సేమ్ అదే డేట్‌లో మనం బుక్స్ అనేదైతే బిగిన్ చేస్తాం. సో, ఆ 2 డేట్‌లు కూడా సేమ్ ఇవ్వండి. అలాగే బేస్ కరెన్సీ సింబల్. మన కరెన్సీ సింబల్ ఏంటంటే రూపీసే కదండీ! అది డిఫాల్ట్ గానే ఉంటుంది. అలా ఉంచేయండి. దాని ఫార్మల్ నేమ్ ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్ కాబట్టి అది ఉంచేయండి. జస్ట్ మీరు ఎంటర్ చేస్తే మీకు యాక్సెప్ట్ యెస్ ఆర్ నో అనైతే అడుగుతుంది. మీరు యెస్ క్లిక్ చేసినా పర్లేదు. లేదా కీబోర్డ్‌లోని ఎంటర్ అనేదే బటన్ ప్రెస్ చేయండి. ఎంటర్ బటన్‌ని మీరు కీబోర్డ్‌లో ప్రెస్ చేస్తే మీకు జస్ట్ ఆ ప్రాసెస్ జరిగి ఇంకొక కంపెనీ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చి కొన్ని ఫ్యూచర్స్ అనేవి కనిపిస్తాయి. ప్రెజెంట్ మనం లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి ఈ ఫ్యూచర్స్‌నేమి చేంజ్ చేయొద్దండి. మీరు ఎంటర్ బటన్‌ని ప్రెస్ చేసుకుంటా వెళ్ళండి. ఎన్ని ఫ్యూచర్స్ వచ్చినా సరే మీరు ఎంటర్ బటన్‌ని ప్రెస్ చేసుకుంటా వెళ్తే చివరికి మనకి మన కంపెనీ అనేదైతే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ కంపెనీ క్రియేట్ చేసామండి మనం? భవాని ట్యుటోరియల్స్. చూడండి ఒక కంపెనీ అనేది క్రియేట్ అయింది. మళ్ళీ మనం ఒకసారి కంపెనీ క్రియేట్ చేద్దాము. మనం కంపెనీ క్రియేట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ఎఫ్3 గాని లేదా ఆల్ట్ ప్లస్ కే గాని క్లిక్ చేసి క్రియేట్ కంపెనీ అనేది క్లిక్ చేస్తే మనకేమవుతుందండి కంపెనీ క్రియేట్ చేయడానికి ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. నేను సూర్య ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ అనేదైతే క్రియేట్ చేసుకున్నాను. సేమ్ అడ్రెస్ వచ్చేటప్పటికి హైదరాబాద్ అని ఇచ్చాను. అలాగే స్టేట్ వచ్చేసరికి తెలంగాణ. మీరు ఇక్కడ స్టేట్ వచ్చిన వెంటనే మీకు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి స్టేట్స్ అని కనిపిస్తాయి. నేను టీ అని ప్రెస్ చేసిన వెంటనే టీ లెటర్‌తో ఉన్నయన్నీ కూడా మీకు హైలైట్ అయ్యి కనిపిస్తాయి. తెలంగాణ కాబట్టి టీఈ చూడండి. అది హైలైట్ అయింది. జస్ట్ ఎంటర్ చేస్తే తెలంగాణ అనేది వస్తుంది. అలాగే పిన్ కోడ్, టెలిఫోను, మొబైల్ నంబరు, ఫ్యాక్స్ నంబరు జస్ట్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకొని, ఎంటర్ బటన్‌ని కంటిన్యూయస్‌గా ప్రెస్ చేస్తా ఉంటే మనకి కంపెనీ అనేదైతే క్రియేట్ అవుతుంది. సో, నేను ఈ ఎంటర్ బటన్ కూడా కంటిన్యూయస్‌గా నేను ప్రెస్ చేస్తున్నాను. యాక్సెప్ట్ యెస్ ఆర్ నో అని అడిగింది. జస్ట్ యెస్. మనకి సూర్య ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా క్రియేట్ అయింది. నేనిక్కడ ఎన్ని కంపెనీస్ క్రియేట్ చేశాను? 2 కంపెనీస్ క్రియేట్ చేశాను. ఒకటి భవానీ ట్యుటోరియల్స్, నంబర్ 2 సూర్య ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనండి. భవానీ ట్యుటోరియల్, సూర్య ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 కంపెనీల్లో ఏ కంపెనీ హైలైట్ అయ్యి కనిపిస్తుంది? మీకిక్కడ సూర్య ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మీకు హైలైట్ అయ్యి కనిపిస్తుంది. హైలైట్ అయ్యి కనిపిస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఈ కంపెనీ అనేది మీకు క్రియేట్ అయ్యి ఓపెన్ అయ్యుంది అని. అంటే ఇప్పుడు మనం ఏ వర్క్ చేసినా ఏ కంపెనీలో వర్క్ అయ్యి అది స్టోర్ అవుతుంది, సేవ్ అవుతుంది? సూర్య ప్రైవేట్ లిమిటెడ్‌లో. కాదు సార్ నేనిప్పుడు భవానీ ట్యుటోరియల్స్‌లో వర్క్ చేయాలి అనుకుంటున్నాను. అనుకుంటే అది ఓపెన్ చేసుకోవాలి ఆ కంపెనీ. ఎలా ఓపెన్ చేస్తామంటే సో, గో టు కంపెనీలోకి వెళ్ళండి. అలాగే మీరిక్కడ సెలెక్ట్ కంపెనీ అనేది ఉంటుందండి. ఆ సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళండి. ఓపెన్ చేయాలంటే సెలెక్ట్ కంపెనీ. మీరు ఏది ఓపెన్ చేయాలండి? బి అనే లెటరు, హెచ్, ఏ ఇవన్నీ టైప్ చేయండి. ఇక్కడ చూడండి మీకు బి లెటర్స్‌తో ఉన్నయన్నీ కనిపిస్తాయి. దాంట్లో మీరు యారో సింబల్స్ యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి భవానీ ట్యుటోరియల్స్. జస్ట్ భవానీ ట్యుటోరియల్స్ అనేది క్లిక్ చేసామనుకోండి. ఇప్పుడు చూడండి భవానీ ట్యుటోరియల్స్ అనేది హైలైట్ అయింది.
కాదు నేను సూర్య ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, జస్ట్ గో టు F3లోకి వెళ్ళండి. నెక్స్ట్ సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళండి. మనం ఏ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నాము? సూర్య. ఎస్ అనే లెటర్ టైప్ చేయండి. సో ఇక్కడ చూడండి సూర్య ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అనేది మీకు కనిపిస్తుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీకు సూర్య ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ హైలైట్ అయి కనిపిస్తుంది. అంటే కంపెనీని క్రియేట్ చేస్తున్నాము. మనకి ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీని మనం ఓపెన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇక్కడ 2 కంపెనీస్ ఉన్నాయి. ఏంటి? సూర్య ప్రైవేట్ లిమిటెడ్, భవానీ ట్యుటోరియల్స్. నాకు ఈ 2 కంపెనీల్లోని నేను సూర్య ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ క్రియేట్ చేసినప్పుడు టెలిఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఫ్యాక్స్ నెంబరు ఇవన్నీ ఇవ్వడం మర్చిపోయాను. లేదా మిస్టేక్ ఇచ్చాననుకోండి, చేంజెస్ చేయాలి. అంటే ఎడిట్ చేసుకోవాలి. అలా మనం ఎప్పుడైనా క్రియేట్ చేసిన కంపెనీని చేంజెస్ చేయాలి అంటే జస్ట్ గో టు F3లోకి వెళ్ళి ఇక్కడ మనం చేంజెస్‌కి ఆల్టర్ కంపెనీ అనేది ఉంటుందండి. ఆ ఆల్టర్ కంపెనీలోకి వెళ్లి మీరు ఏ కంపెనీ అండి మనం క్రియేట్ చేసినప్పుడు సూర్య ప్రైవేట్ లిమిటెడ్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు. సో చూడండి సూర్య ప్రైవేట్ లిమిటెడ్ వస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా రాంగ్ ఇచ్చినా చేంజెస్ చేసుకోవచ్చు. లేదా ఇవ్వకపోయినయి కూడా మీరు ఏదైనా మర్చిపోయినా ఆ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసి జస్ట్ ఎంటర్ బటన్‌ని కంటిన్యూయస్‌గా క్రియేట్ చేస్తే మనకి జస్ట్ ఎంటర్ బటన్‌ని కంటిన్యూయస్‌గా క్రియేట్ చేస్తే కంపెనీ అనేదైతే మనకి క్రియేట్ అవుతుంది. అంటే మనం కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. కంపెనీని ఓపెన్ చేయడానికి సెలెక్ట్ అనే బటన్ యూజ్ చేస్తున్నాము. కంపెనీలో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఆల్టర్ అనే బటన్ యూజ్ చేస్తున్నాం. నాకిక్కడ సూర్య ప్రైవేట్ లిమిటెడ్, భవానీ ట్యుటోరియల్ 2 కంపెనీస్ ఉన్నాయండి. సూర్య ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ భవానీ ట్యుటోరియల్స్ అనే కంపెనీ కాన్ఫిడెన్షియల్ కంపెనీ. అంటే సమ్ ఇంపార్టెంట్ కంపెనీ. అది ఎవరికీ కూడా ఓపెన్ అయినా గాని కనిపించకూడదు. ఇక్కడ మాత్రం కనిపించకూడదు మెయిన్ స్క్రీన్ పైన. అంటే దాన్ని హైడ్ చేయాలి అనుకున్నా. హైడ్ చేయాలనుకుంటే జస్ట్ మళ్ళీ కంపెనీలోకి వెళ్ళండి. మీరిక్కడ షర్ట్ కంపెనీ అనేది ఉంటుందండి. ఆ షర్ట్ కంపెనీ అనేది క్లిక్ చేసి ఏ కంపెనీని మనం హైడ్ చేయాలనుకుంటున్నాము? భవానీ ట్యుటోరియల్స్. జస్ట్ మీరు భవానీ ట్యుటోరియల్స్ అనే కంపెనీ పైన ఎంటర్ చేయండి. ఇక్కడ అడుగుతుంది దిస్ విల్ క్లోజ్ ఆల్ ద ఓపెన్ రిపోర్ట్స్, వోచర్స్ అండ్ మాస్టర్స్ వితౌట్ సేవింగ్ చేంజెస్ అని అడుగుతుంది. యెస్ అనే బటన్‌ని మీరు క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ భవానీ ట్యుటోరియల్స్ అనే కంపెనీ కనిపిస్తుందండి. కంపెనీ అనేది హైడ్ అయిపోయింది. హైడ్ అయిపోయినప్పుడు మనం మళ్ళీ దాన్ని డిస్‌ప్లే చేసుకోవాలంటే సేమ్ అండి. మళ్ళీ F3లోకి కంపెనీలోకి వెళ్ళండి. ఈసారి మనకి షర్ట్ కాదండి. హైడ్ చేయాలంటే షర్ట్ కంపెనీ. మనం దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి. అంటే డిస్‌ప్లే చేయాలి. అంటే సెలెక్ట్ కంపెనీ అండి. సెలెక్ట్ కంపెనీ అనేది మీరు క్లిక్ చేసి అక్కడ మనకి ఏ కంపెనీ అండి? భవానీ ట్యుటోరియల్స్ కాబట్టి అక్కడ టైప్ చేయండి. ఇక్కడ కనిపిస్తుందండి కంపెనీ. మెయిన్ స్క్రీన్ పైన అయితే కనిపించదండి. సో, భవానీ ట్యుటోరియల్స్‌ని క్లిక్ చేస్తే మీకు ఈ భవానీ ట్యుటోరియల్స్ అనే కంపెనీ మళ్ళీ మనకి డిస్‌ప్లే అయ్యి కనిపిస్తుందండి. ఈ విధంగా కంపెనీని క్రియేట్ చేస్తాము. కంపెనీని ఓపెన్ చేస్తాము. కంపెనీని చేంజెస్ చేసుకుంటాము. కంపెనీని హైడ్ చేసుకుంటాము. హైడ్ చేసిన కంపెనీని డిస్‌ప్లే చేసుకుంటాము. ఇక్కడ నాకు 2 కంపెనీస్ ఉన్నాయి కదా! భవానీ ట్యుటోరియల్స్ అనే కంపెనీ నాకు ఇంకొద్దు. డిలీట్ చేసేద్దాము అనుకుంటున్నాను. నాకు దాంతో వర్క్ లేదు. అవసరం లేదు. డిలీట్ చేయాలి అంటే జస్ట్ మళ్ళీ మీరు కంపెనీలోకి వెళ్ళండి. అలాగే మీరు ఇక్కడ ఆల్టర్ కంపెనీ చేంజెస్‌కైనా ఆల్టరేనండి. డిలీట్‌కైనా ఆల్టర్ కంపెనీయేనండి. ఆల్టర్ కంపెనీలోకి వెళ్లి మనం ఏ కంపెనీని డిలీట్ చేయాలనుకుంటున్నాం? భవానీ ట్యుటోరియల్స్. భవానీ ట్యుటోరియల్స్ అనే కంపెనీలోకి వెళ్లి డిలీట్ చేయడానికి ఒక షార్ట్‌కట్ ఉంటుందండి. ఆల్ట్ ప్లస్ డి. ఆల్ట్ అనే కీని లాంగ్ ప్రెస్ చేసి డి కీని ప్రెస్ చేస్తే మీకు డిలీట్ ఎస్ఆర్ నో అని వస్తుంది. ఎంటర్ బటన్‌ని ప్రెస్ చేసినా పర్లేదు. లేదా కీబోర్డ్‌లో వై అనే బటన్‌ని ప్రెస్ చేసినా పర్లేదు. ఆర్ యూ షూర్ అని అడుగుతుంది. సేమ్ మళ్ళీ వై గాని, ఎంటర్ గాని ప్రెస్ చేయండి. ఆ కంపెనీ అనేదైతే డిలీట్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేసామండి ఈరోజు క్లాస్‌లోని ఒక కంపెనీని క్రియేట్ చేసాము. క్రియేట్ కంపెనీ. నెక్స్ట్ ఏం చేసామండి? ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ మీనింగ్ కంపెనీని ఓపెన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేసామండి? కంపెనీని చేంజెస్ చేసుకున్నామండి. చేంజ్ అంటే ఆల్టర్ కంపెనీ చేసామండి. నెక్స్ట్ ఏం చేసామండి? కంపెనీని హైడ్ చేసామండి. షర్ట్ కంపెనీ. హైడ్ చేసిన కంపెనీని మనం మళ్ళీ ఓపెన్ చేయాలంటే సెలెక్ట్ కంపెనీ అండి. అలాగే నెక్స్ట్ డిలీట్ కంపెనీ అండి. డిలీట్ చేసామండి. డిలీట్ చేయాలి అంటే మనం ఏం యూజ్ చేసామండి? ఆల్టర్ కంపెనీకి వెళ్లి దీనికి షార్ట్‌కట్ ఏం యూజ్ చేసామండి మనం? ఆల్ట్ ప్లస్ డి. ఆల్ట్ ప్లస్ డిని యూజ్ చేసి మనం కంపెనీనైతే డిలీట్ చేసామండి. ఈ విధంగా మనం టాలీలో కంపెనీస్‌ని క్రియేట్ చేస్తాము. అలాగే ఆ కంపెనీస్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, ఆల్టరేషన్ చేసి, షట్ చేసుకొని, డిలీట్ అనేది కూడా చేసుకోవచ్చండి. ఓకేనండి. ఈ విధంగా కంపెనీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ క్లాస్‌లో అసలు లెడ్జర్ అంటే ఏంటి? లెడ్జర్స్‌కి ఏ గ్రూప్స్ ఉంటాయి? లెడ్జర్‌ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము? అలాగే ఆ లెడ్జర్‌ని ఏ విధంగా ఎడిట్ చేసుకుంటాము? లెడ్జర్‌తో వర్క్ లేనప్పుడు ఆ లెడ్జర్‌ని ఏ విధంగా డిలీట్ చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దామండి. టాలీ నేర్చుకునేటప్పుడు మీరు ఎక్కువగా ఒకటైతే గుర్తుంచుకోండి. మౌస్‌ని ఎక్కువ యూజ్ చేయొద్దండి. మాక్సిమం కీబోర్డ్‌లో ఉన్న కీస్‌ని అలాగే షార్ట్ కట్స్‌ని కూడా ఎక్కువగా యూజ్ చేసుకోండి. అప్పుడు మీకు వర్క్ అనేది చాలా స్పీడ్‌గా అయితే అవుతుంది.